Nobody can stop this flow. Hallelujah. 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 Thank you, Lord. Thank you, Master. నిద్ర మత్తులో ఏం జరుగుతుంది, నిద్ర పట్టకపోతే ఏం జరుగుతుంది అనే సంగతులను మనం చూస్తున్నాం. దేవుడు కొన్నిసార్లు నిద్ర పట్టకుండా చేస్తారు. అది మేలుకే అని చూస్తున్నాం కదా. శత్రువు నిద్రపోకుండా ప్లాన్ చేస్తున్నప్పుడు దేవుడు రాజుకి నిద్ర పట్టకుండా చేయడం ప్రారంభించారు. ఆమేన్. మొదటి రోజు విందు అయిపోయింది. ఆ విందు తర్వాత అంత విందుకు వెళ్ళినా, అంతమంది విలువిస్తున్నా, రాజ్యం మీద పూర్తి అధికారం ఉన్న, అందరు అధిపతుల మీద కూడా పై స్థానంలో కూర్చున్న, అందరికంటే అగ్రపీఠం మీద ఉన్న ఒక్క ద్వారపాలకుడు. ఎవరండి? ఒక రాజా? ఒక మంత్రి? కాదు, ఒక్క ద్వారపాలకుడు. చెప్పండి ఎవరు? ఒక్క ద్వారపాలకుడు ఒంగి నమస్కరించట్లేదని. ఇక నాకు ఇవన్నీ ఎందుకు అనిపిస్తుంది శత్రువుకి. మనం ప్రధాన శత్రువుని గుర్తుపట్టడం ఎలా అంటే ఇలాగనే. అమాలేకీయ శత్రువుని ముఖ్యంగా గుర్తుపట్టాలన్నా, ఎదోమీయుడిని నీ జీవితంలో గుర్తుపట్టాలన్నా ఎలా గుర్తుపట్టచ్చంటే, ముఖ్యంగా నువ్వు లొంగట్లేదని, నువ్వు నమస్కరించట్లేదని డిస్టర్బ్ అయిపోతారు వాళ్ళు. అర్థమవుతుందా? అప్పుడు నువ్వు గుర్తుపట్టాలి, నీ లైఫ్లో అమాలేకీయుడు ఎవరో కత్తనే. అర్థమైందా? ఏదేమైనప్పటికీ కూడా ఆ ఒక్క బాధను గురించి చూడండి, చెప్తున్న మాట ఎలా ఉందో చూడండి. తన స్నేహితులు, తన భార్య అయిన జెరూషా, వీరందరూ కూడా ఇప్పుడు కలిసి ఉరికొయ్యి ఒకటి సిద్ధపరిచారట. అక్కడి వరకు మనం చదువుకున్నాం. మొర్దెకైకి ఏం సిద్ధపరిచారు? ఉరికొయ్యి సిద్ధపరిచారు. ఉరికొయ్యి సిద్ధపరిచిన సమయం ఇప్పుడు చదవండి. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. హల్లెలూయా. చూడండి, రాజుకి నిద్ర పట్టలేదట. రాజుకి నిద్ర పట్టక ఏం తెప్పించుకున్నాడు? సమాచార గ్రంథమును తెమ్మని రాజు ఆజ్ఞ ఇచ్చి దానిని రాజు ఎదుట చదివించుకుంటున్నాడు. చాలాసార్లు నువ్వెంత మేలు చేసినా రాజుకి కనపడలేదేమో, మరుగుపరచబడ్డావేమో. ఒక సమయం రాబోతుంది, కొన్ని తరముల నుండి శత్రువు నిన్ను క్లియర్ అవుట్ చేయాలని ప్లాన్ చేస్తుంటే దేవుడు యెహోవా నిస్సిగా ప్రతి సమయమున అడ్డగిస్తూ నీ కొరకు యుద్ధములు జరిగిస్తున్న దేవుడు నీకు తోడుగా ఉన్నారు. ఆమేన్. ఈరోజు ధైర్యం తెచ్చుకొని
ఒక సైనికునిగా ఆయన దండులో చేర్చబడ్డావని నమ్ము. ధైర్యం తెచ్చుకొని వివేకం కలిగిన నాయకుడివై ప్రవర్తించు. ఆయన ఆజ్ఞలు కట్టడలు పాటించడానికి, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిలబడడానికి ప్రయత్నించు. ఇక మిగిలినది మొత్తం దేవుడు చూసుకుంటారు. శత్రువు ప్లాన్ చేస్తున్నాడండి. ఊరికొయ్యితో రెడీగా ఉన్నాడు. రాజు నేను చెప్పిన వింటున్నాడు. ఇప్పుడు రాణి కూడా నన్ను తప్ప, రాజుగారు తర్వాత నన్ను తప్ప ఇంకెవరిని విందుకు కూడా పిలవలేదు. అంటే ఇంతవరకు రాజే అగ్రస్థానం ఇచ్చినట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు రాణి కూడా అగ్రస్థానం ఇచ్చినట్టే. రాజు తర్వాత రాణి కూడా అగ్రస్థానం ఇచ్చినట్టే అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు హామాన్ ప్లాన్ ఏంటి తెలుసా? నేను ఒక్క మాట చెప్పితే అన్నీ అయిపోతాయి. అందుకే చూడండి, ఇంతకు ముందైనా మాటలతో ప్లాన్ చేసుకుని రాజు దగ్గరికి వచ్చాడు. మాటలతో ప్లాన్ చేసుకుని 3వ అధ్యాయం మొత్తం కుట్ర పన్ని రాజు దగ్గరికి వచ్చి ఉన్నవి లేనిపోయిన మాటలన్నీ చెప్పాడు. కానీ ఇప్పుడు అలా కాదు, ఊరికొయ్యి కూడా రెడీ చేస్తాడు. ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ ఉన్నాడండి, ఎంత అడ్వాన్స్డ్ ఉన్నాడండి. నీ కీడు తలపెట్టాలని నీ శత్రువు ఎంత ప్లాన్ చేస్తున్నా నువ్వు భయపడకు. ఒక దినం రాబోతుంది, అప్పుడు రాజుకి నిద్ర పట్టనీయకుండా నువ్వు చేసిన మేలంతటినీ కూడా జ్ఞాపకం చేసేటట్లుగా పరిస్థితులను మార్చి ఎలా అయితే దేవుడు అక్కడ పెట్టారో ఎగ్జాక్ట్గా నువ్వు చేసిన నీ ఉపవాస ప్రార్థన నేను అలా నిలబెట్టబోతుంది. ఆమేన్. దేవుడు నీ చుట్టూ ఉరులు వడ్డుతున్న శత్రువు అడ్వాన్స్ అవుతున్న కొద్దీ ఆ ఉరికొయ్యి వానికే ఉరికొయ్యిలా మారేటట్లు దేవుడు కాల చక్రమును త్రిప్పుతున్నారు. హల్లెలూయా. ఈరోజు సబ్మిట్ చేసుకుంటావా? ప్రాణాత్మ దేహములతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించడానికి ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటావా? ప్రభా, నీకంటే ఇక నాకు ఏది ఎక్కువ కాదయ్యా. నా సమయం, నా ధనం, నా ఘనం సమస్తం, నాకున్నవన్నీ ఇక నీ సొంతమయ్యా. ప్రార్థన చేద్దామా ఈ రోజులా? అందుకొని ప్రార్థన. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు తండ్రి, మహోన్నతుడా మీకు స్తోత్రములయ్యా, సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. కాలచక్రములు సమస్తము నీ స్వాధీనంలో ఉన్నవి తండ్రి నాయన. దినములు సంవత్సరములు సమస్తము తండ్రి నాయన అయ్యా నీ ఆధీనంలో ఉంటుండగా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి నాయన శత్రువు ప్రభువా యేసయ్యా తండ్రి ఎంతో అడ్వాన్స్గా తండ్రి నాయన యేసయ్యా ప్రభువా రాజు నన్ను మాత్రమే ఆహ్వానించి ఉన్నాడని ప్రభువా యేసయ్యా తండ్రి హృదయములో తండ్రి నాయన ఒక ఘనతగా ఎంచుకొని ప్రభువా అయ్యా
అయ్యా తండ్రి నాయన ఉరి కొయ్య ఒడ్డుచుండగా తండ్రి నాయన ఇదిగో తండ్రి వాడు ఒడ్డిన ఉరి కొయ్యకే తండ్రి నాయన యేసయ్య వాడు ఉరి తీయబడినట్లుగా తండ్రి నాయన అయ్యా నీ ఆజ్ఞలు నీ యొక్క కట్టడములు పాటించు వారి పట్ల మీరు కృప కలిగి తండ్రి నాయన యేసయ్య అయ్యా వారిని తండ్రి నాయన అట్టి భయంకరమైన మృత్యువు నుండి తప్పించుటకు తండ్రి నాయన శత్రువులు పన్నిన పన్నాగములోనికే తండ్రి నాయన కాళ్ళ చక్రములు సమస్తమును త్రిప్పి నాయన ప్రభువా వాడు తీసిన గోతిలో వాడే పడినట్లుగా చేయువాడా అయ్యా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా అయ్యా తండ్రి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడా అయ్యా సమస్తము ప్రణాళిక అన్నీ సిద్ధపరిచి అలాగున జరుగుటకు తండ్రి నాయన అయ్యా ప్రభువా తండ్రి మీరు పూనుకొనుచుండగా తండ్రి కాలములు దినములు సంవత్సరములు అయ్యా ఋతువులు ఇవన్నీ కూడా నీ ఆజ్ఞ మేర జరుగుచుండగా తండ్రి అయ్యా నీ పక్షముగా అయ్యా నీ ఆజ్ఞను పాటించు వారి బిడ్డల యొక్క తండ్రి నాయన పక్షముగా చేరి నాయన ప్రభా శత్రువుకు తండ్రి నాయన వాడు వేసిన ఉరి వాడికే ఒడ్డునట్లుగా తండ్రి సమస్త కాల చక్రములను తండ్రి పరిస్థితులను స్థితిగతులను మార్చుతున్నవాడా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా మేమైతే ప్రభువా యేసయ్య తండ్రి పోరాటంలో తండ్రి సైనికులుగా నిలబడి ఉంటే చాలు నా తండ్రి యేసయ్య యుద్ధము యెహోవాదే అని తండ్రి సమస్తమును చేసి ముగించి అయ్యా విజయమును మా అకౌంట్లో వేస్తున్న మా గొప్ప తండ్రి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా ఇదిగో తండ్రి నేను మొర్దెకై వలె ప్రభువా యేసయ్య మేము కూడా తండ్రి నేను నీ ఆజ్ఞను పాటించు వారముగా స్థిరముగా కొనసాగి ముగించుటకు తండ్రి నాయన అయ్యా ప్రభు మృత్యువే మా ఎదురుగా వస్తున్నను తండ్రి నాయన యేసయ్య మా ధనము మా ఘనము ఇవేవి కాదని ప్రభువా యేసయ్య తండ్రి కేవలం నీ చిత్తము చేయుటయే నీ ఆజ్ఞను పాటించుటయే మేము తండ్రి నాయన ప్రభువా అయ్యా మాకున్న తండ్రి నాయన ప్రభా ప్రథమావధిగా తండ్రి నాయన తీర్మానం ప్రతి ఒక్కరము తీసుకొని తండ్రి నాయన దాని మీద నిలబెట్టుకు మాకు సహాయం చేయమని పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్నే వేడుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమేన్. హల్లెలూయా. ఒక పక్కన ఊరి కొయ్యి రెడీ అయింది, ఇంకొక పక్కన దేవుడు పూనుకొని మొర్దెకై చుట్టూ తనని ఘనపరచడానికి ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి, ఒక పక్కన ఉరికొయ్యి, ఇంకొక పక్కనేమో ఘనపరచడానికి ప్లాట్ఫామ్ అని చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? వాక్యం సజీవమై బలము గలదై ఒక్కొక్కరి జీవితంలో పని చేస్తుంది. హల్లెలూయా. శత్రువుని చుట్టూ చేరి నీకు ఇక జీవితం లేకుండా చేయడానికి, ఇక నీకు ఆస్కారం ఏది లేకుండా, ఆధారం ఏమీ లేనట్లుగా నీ చుట్టూ చేరి పన్నాగాలు పన్నుతున్నాడా? అయితే ఈరోజు జ్ఞాపకం ఉంచుకో, ఈ మాటలు నమ్ము. నీ జీవితంలో మేలు కలుగునట్లుగా నీ రాజులకు నిద్ర పట్టకుండా దేవుడే చేస్తారు. ఆమేన్. నిద్ర పట్టకుండా అంటే దాని అర్థం కేవలం పడక మీద పొరలకుండా నిద్ర పట్టకుండా కాదండి, అంధకార క్రియలను విడిచిపెట్టినట్లుగా. హల్లెలూయా. ఏ క్రియలు? రాసి పెట్టుకోండి ఈరోజు టైం అండ్ డేట్. అంధకార క్రియలు విడిచిపెట్టినట్లుగా దేవుడు బలమైన కార్యములు నీ నా జీవితంలో చేస్తున్నారు, చెయ్యబోతున్నారు. ఆమేన్. ఇంతవరకు నీ పరిస్థితుల్లో ఎక్కడ చూసినా ఫెయిల్యూర్ అనేమో, నువ్వెంత మేలు చేసినా ప్రతిగా కీడు మాత్రమే నువ్వు రుచిని చూస్తున్నావేమో, అనుభవిస్తూ ఉన్నావేమో. దేవుడు ఇక విజయము మీద విజయమును ఇవ్వబోతున్నారు. అంతేకాదు, నువ్వు ధైర్యం తెచ్చుకునే మాట ఏంటో తెలుసా? ఏ శత్రువు అయితే ఉరికమ్మం రెడీ చేశాడు,
ఏ శత్రువైతే తరతరముల వెంబడిస్తూ నిన్ను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడో అదే శత్రువు ఆలోచన ద్వారా నీకు ఘనత రాబోతుంది. మీరు రాసి పెట్టుకోండి, ఇది జరగబోతుంది. ఏ శత్రువైతే నిన్ను గద్దెదించాలని, ఏ శత్రువైతే నీకు పొజిషన్ లేకుండా, నీ ఉనికే లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాడో అదే శత్రువు ద్వారా నిన్ను దేవుడు స్థాపించబోతున్నారు. ఆమేన్. ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా? మనం పోరాడునది శరీరులతో కాదు గనుక. నువ్వు పోరాడడానికి నీకు బలం చాలదేమో. ఇంతకు ముందు నువ్వు స్వాధీనపరచుకోవడానికి నీ ముందు దేవదూతను పంపిస్తానన్నారు, కానీ లెవెల్ మారింది నాన్న. నువ్వు స్వాధీనపరచుకోవడానికి బయలుదేరావు గనుక నీ ముందున్న శత్రువులు ఉన్నత దేహులు వంటి వారు గనుక, అర్థం నీకంటే బలమైన వారు గనుక ఇక అక్కడ నీ బలం చాలదు గనక, ఇదిగో నా ఆత్మ ద్వారానే సమస్తం చేస్తాను అని చెప్పిన దేవుడు నమ్మదగిన వాడు గనక, ఇక ఆయన రీతిలో, ఆయన స్టైల్లో, నేను అంటాను ఆయన మార్గములో ఆయన నీకు విజయం కలిగజేయబోతున్నారు. బికాజ్ యుద్ధం యెహోవాది. నువ్వు చేసే యుద్ధం నీ స్థాయిలో ఉంటుంది, నీ ఖడ్గం నీ స్థాయిలో ఉంటుంది, నీ ఆయుధం నీ స్థాయిలో ఉంటుంది, నీ ఎత్తులో ఉంటుంది. కానీ యెహోవా యొక్క యుద్ధం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసా? ఆయన కూర్చుంటేనే ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఇక ఆయన నిలబడితే ఎలా ఉంటుంది? ఇక ఆయన యుద్ధము కొరకు కత్తి దూస్తే ఎలా ఉంటుంది? నేను అంటాను అంత ఈవిల్లో నుంచి కూడా ఆయన ఖడ్గం దూసుకొని వెళ్ళి నీకు విజయం ఇస్తుంది. ఆయన ఒక్క వేలుతో ఎలా అంటే చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక వేలుతో ఎలా అంటే చాలండి. ఇంకోటి చెప్పనా? ఆయన నోట్లో నుండే వాడి అయిన ఖడ్గం వస్తుందట. హల్లెలూయా. అండ్ ఆయన వాక్కు రిలీజ్ అవుతున్నప్పుడే ఖడ్గము దిగిపోతుందని అర్థం. ఎందుకు నేటి వరకు ఆయన ఆజ్ఞను మన చుట్టూ ఉన్న భూమితో సహా వింటున్నాయి? ఆ రోజు ఆయన వాక్కు వాటి హృదయం లోపలికి దూరే గనుక. ఈరోజు ఆయన ఆజ్ఞలు, కట్టడలు, ఆయన న్యాయ విధులు నీ హృదయంలోనికి దూరని, అవి ప్రథమ స్థానంలోకి రాని, అవి పాటించడానికి ఈరోజు నువ్వు ప్రయాసపడు. ప్రేమ కలిగి ఉండమన్నారు కదా, నీకు ప్రేమించడం రావట్లేదు కదా, ఆయన ఆజ్ఞను బట్టి ప్రేమించి చూడు. ఇక నీ చుట్టూ పరిస్థితుల్లో మార్పు ఎలా వస్తుందో. హల్లెలూయా. ఎక్కడ ఎలా ఉండాలో నేర్పిస్తున్న ప్రభు అండి. నమ్మి నిలబడదామా? నమ్మి నిలబడదామని చెప్పండి. ఇంతకంటే ఇక రుజువేం కావాలి? ఇంతకంటే రుజువేం కావాలి? ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దేవా తండ్రి యేసు రాజా, ఈ ఉదయకాల సమయంలో నాయన మీ బలమైన వాక్కు ద్వారా నాయన మాతో మాట్లాడుతూ ప్రభా నా తండ్రి యేసయ్య మీ వాక్కును రెండంచులుగల ఖడ్గంగా బయలుదేర చేసిన మా ప్రభా సైన్యములకు అధిపతికి యెహోవా నీకు స్తోత్రములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అంధకార క్రియలు విడిచిపెట్టినట్లుగా నాయన మా రాజుల హృదయములను నా తండ్రి యేసయ్య మీరు మార్చినట్లుగా వారికి నిద్ర పట్టకుండా చేస్తానని చెప్పిన దేవా నీకు స్తోత్రం
స్తోత్రములు రాజా. అయ్యా నువ్వెంత గొప్ప దేవుడు నాయన. అయ్యా నా తండ్రి యేసయ్య, ఆకాశము నీ సింహాసనము నా తండ్రి, భూమి నీ పాదపీఠమై ఉంటున్నది ప్రభా నా తండ్రి యేసయ్య. నాయన నీవు నా తండ్రి యేసయ్య సర్వశక్తి మంతురవైన దేవాది దేవుడవై ఉంటున్నావయ్యా. ప్రభా నా తండ్రి నీకే స్తోత్రములు నాయన. ప్రభా నీ వేలి చేతను సమస్తమును చేయు దేవుడుగా ఉంటున్నావు ప్రభా నా తండ్రి యేసయ్య. శత్రువును నాయన తరిమి వేయునట్లుగా వాడి ఊరికోయను వాడికే నాయన యేసయ్య మరి నాయన ప్రతిఫలంగా మీరు వాడికి శాపంగా నాయన వాడికి ఇవ్వబోతున్నారు. తరముల వెంబడి నాయన వెంబడిస్తున్న ప్రతి అపవాది యొక్క నాయన యేసయ్య కాడిని మీరు విరగగొట్టి ఉన్నారని మేము నమ్ముతున్నాము తండ్రి. అవును నా తండ్రి, వారు ఉన్నత దేహులైనను ప్రభా, ఆ శత్రువు మా శక్తికి మించిన వాడైనను ప్రభా, దేవాది దేవుడైన మీరు మా పక్షంన యుద్ధము చేసి వాడిని ఓడించి ఉన్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. నేడు మేము మీ వాక్కును మా జీవితంలో, మా కుటుంబంలో, మా తరములలో మేము రిసీవ్ చేసుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రములు రాజా, నీకు స్తోత్రములు ప్రభా. నీ నోట నుండి వెలువడి నీ ఆజ్ఞను బట్టి ప్రభా నువ్వు నా తండ్రి మాకు విజయం దయచేసే దేవుడుగా ఉంటున్నావు ప్రభా. మేము ఏ మంచి చేసిన వారం కాదయ్యా, మేము ఏ యోగ్యత కలవారము కాదు, కానీ నాయన ఇది నీ కృప, ఇది నీ ప్రేమ, ఇది నీ సంకల్పం అయి ఉంటున్నది ప్రభా. ఈ వాక్కును మేము మా కుటుంబంలో, మా జీవితంలో, మా తరములలో నాయన మేము రిసీవ్ చేసుకుంటున్నామయ్యా ప్రభా. మీరు సింహాసనాసీనుడుగా నాయన యేసయ్య నాయన మీరు చేస్తున్న ప్రతి కార్యముకై నీకు వందనాలు. ఆ ఉన్నత దేవుల యొక్క మెడ విరచిన తండ్రి, హల్లెలూయా. నీ బిడ్డలమైన మాకు ఇస్తున్న గొప్ప విజయంకై నీకు వందనాలు చెల్లిస్తూ నాయన యేసు నామమున కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం రండి. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. 3. 6వ అధ్యాయం 3వ వచనం. రాజు ఆ సంగతి విని, ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడనా అని అడుగగా, రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. చాలు. ఈరోజు ఈ మాటనే వాగ్దాన రూపంగా తీసుకోండి, ఇక రిసీవ్ చేసుకోండి. ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మేలు కీడుగానే అగుబడిందేమో. నీ చుట్టూ నువ్వు చేసిన మేలు కూడా ఒక మురికి ముసుగు వంటి ముసుగు వేసి, ఆ ముసుగు ఎటువంటిది తెలుసా? నువ్వు మేలు చేస్తూనే కదిలినప్పటికీ కూడా అవతల వ్యక్తుల యొక్క కండ్లకు ఆ మేలు మేలుగా కనపడకుండా చేసిన అనేక లెన్స్లు ఉండే. వాటన్నిటినీ దేవుడు ఇప్పుడు క్లియర్ అవుట్ చేస్తున్నారు. ఆమేన్. ఏ రేంజ్లో చేస్తున్నారో తెలుసా? వాళ్ళే ఇప్పుడు ఆలోచించుకోబోతున్నారు. ఏమనంటే, నీవు చేసిన ఒక్కొక్క కార్యమును బట్టి నీకు రావలసిన ఘనత వచ్చిందా లేదా అని వారు చెక్ చేసుకోబోతున్నారు. ఓ కమాన్, ఎంతమందికి అర్థమవుతుంది? ఇంతవరకు జీవితంలో ఎవ్రీ ఏరియాలోనూ ఓడిపోతున్నట్టే కనబడ్డదేమో. దేవుడు ప్రతి ఏరియాకు తీసుకుని వెళ్ళి జయము మీద జయమును అనుగ్రహించబోతున్నారు. ఆమేన్. ఇది మనం రుచి చూడబోతున్నాం. పలకండి ఒకరితో ఒకరు, ఇది మనం రుచి చూడబోతున్నామని. హల్లెలూయా. నీకు మేలు కలుగునట్లుగా నీ కుటుంబంలో పరిస్థితులలో దేవుడు మార్పులు తేబోతున్నారు.
ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న ప్రతి రిజెక్షన్ని దేవుడు ఈరోజు క్లియర్ అవుట్ చేస్తున్నారంటే నమ్ముతారా? ఈరోజు నువ్వు నమ్మి రిసీవ్ చేసుకో. ఆ ఏరియాలో దేవుడు యుద్ధం చేస్తున్నారు. నువ్వు ఎదుర్కొంటున్న రిజెక్షన్తో దేవుడు ఈరోజు యుద్ధం చేస్తున్నారు. నీ మాటలు అక్కడ ఇంకా డిస్టర్బెన్స్ కలుగు చేస్తున్నాయేమో, నీ ఏడుపు కూడా వారికి అర్థం కావట్లేదేమో, కానీ దేవుడు పూనుకొని ఆయన కాలచక్రంని త్రిప్పుతూ ఎవరిని ఎలా నడిపించాలో ఈరోజే ఆ కార్యమును చేస్తున్నారు. ఈరోజే. హల్లెలూయా. ఇది నమ్మి ప్రార్థన చేసుకుందాం. అందరూ క్లెయిమ్ చేసుకోండి. ఎక్కడ మీరు రిజెక్షన్ని రుచి చూస్తున్నారో అక్కడ దేవుడు తన ఖడ్గంను పంపిస్తున్నారని నమ్మండి. ఖడ్గం అంటే ఏదో లేదండి, ఆయన నోట నుండి వస్తున్న ఖడ్గం. ఆయన నోట నుండి వస్తున్నది ఆయన వాక్యే. ఆయన వాక్యం అనే ఖడ్గం ప్రతి ఒక్కరి హృదయంలోనికి కూడా దూసుకొని వెళ్ళబోతుంది. నువ్వు మాట్లాడడం వల్ల ఏ కార్యాలు జరగవమ్మా, కానీ ఆయన మాట్లాడితే కార్యాలు జరుగుతాయి. ఆమేన్. ఇక ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రం. దేవుడు కొన్నిసార్లు నిద్ర పట్టకుండా చేస్తారు. అది మేలుకే అని మనం గ్రహించాలి. ఇక్కడ రాజు మొదట విందు అయిపోయిన తర్వాత తాను నెమ్మది కలిగిన వాడుగా ఉంటూ ఉన్నప్పుడు దేవుడే నిద్ర పట్టకుండా చేస్తున్నట్టు చూస్తుంది. మరోవైపు ఒక ద్వారపాలకుడు వంగి నమస్కారం చేయలేదని, తనకు ఉన్నవన్నీ కూడా వ్యర్థమని తలంచుచున్న అమాలేకీయుడ స్వభావం కలిగిన హమాను. సో మనకున్నవన్నీ కూడా ఎన్ని ఉన్నా కూడా ఇతరులు వారి పట్ల నమస్కారం చేయలేదు అని కోపంతో రగిలిపోతున్న వారిని అమాలేకీయులు అని గుర్తుపట్టాలి అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ రాజును మనం చూసుకున్నట్లయితే ఆ రాత్రి నిద్ర పట్టకుండా ఉండటం వలన రాజ్యపు సమాచార గ్రంథం తీసుకురమని అది చదివి వినిపించాలని చెప్పిన రాజు తర్వాత గ్రహించిన తర్వాత మొర్దెకైకి ఏమి ఇచ్చారు, తను చేసిన మేలుకు ఏమి ఇచ్చారు అని ఇక్కడ మొర్దెకై గురించి అడుగుతున్న రాజు. మనము దేవుని యందు భయము భక్తి కలిగిన వారముగా ఉంటే, దేవుని కొరకు నిలబడితే, దేవుని రాజ్యము కొరకు మనము ప్రయాసపడుతుంటే ధైర్యం తెచ్చుకోవాలి. ఏమంటే దేవుడు అన్నిటినీ చూచుచున్నారని, మన ప్రాణములు కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు నిలబడు వారంగా ఉంటే చూచుచున్న దేవుడు. సో రాజు
ప్రతిదీ గమనిస్తున్న దేవుడు, అలాగే రాణి కూడా తను అగ్రస్థానంలో నిలిచినట్లు చూస్తున్నాం. ఒకవైపు హామాను తన భార్యతో పాటు కలిసి మొర్దెకైకి ఉరికొయ్య కూడా సిద్ధం చేస్తున్నట్టు చూస్తున్నాం. శత్రువు ఎంత అడ్వాన్స్ గా ఉన్నది కొలది దేవుడు శత్రువును హతం చేసే దేవుడుగా మనం చూస్తాం. ఇది కేవలం మనము దేవునికి సబ్మిట్ చేసుకోవటం వలన మాత్రమే జరుగుతుంది. అలాగే మనము ఉపవాసము చేయటం ద్వారా జరుగుతుంది అని గ్రహిస్తున్నాం. దేవుడు రాజుకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు అంటే అంధకార క్రియలు విడిచిపెట్టినట్లుగా దేవుడు చేయబోతున్నాడు. దేవుడు విజయం మీద విజయం ఇవ్వబోతున్నారు అని గ్రహిస్తున్నాం. ఏ శత్రువు అయితే నిన్ను గద్దెదించాలని అనుకుంటున్నారో వారినే దేవుడు అర్థం చెయ్యాలని చూస్తున్నారు. ఎందుకంటే యుద్ధము యెహోవాదే. ఆయన